అది 2022 గుంటూరు జిల్లాలో జరిగిన అమానవీయ ఘటన. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఆ కుటుంబంపైనే హత్యా ప్రయత్నం కేసు నమోదు చేసి వేధించిన సీఐ దుర్మార్గపు చరిత్ర. ఇక తమకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వ పెద్దలకు పలుమార్లు మొరపెట్టుకున్న స్పందన లేకపోవడంతో తనకు చావే శరణ్యము అంటూ ఆ బాధితుడి కుటుంబం అల్లాడిపోయింది. గుంటూరు రత్నపురి కాలనీకి చెందిన సుబ్బారావు శంకర్ లీలలకు ఏకైక కుమార్తె జనని. అల్లారు ముద్దుగా పెంచుకున్న జననిని బీటెక్ చదివించేందుకు విజ్ఞాన్ కాలేజీలో చేర్పించారు. పెదపల్కలూరు రోడ్డులోని విజ్ఞాన్ కాలేజీకి రోజు వెళ్లి వస్తున్న జననిపై ఓ ఆటో డ్రైవర్ కన్నేశాడు. ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. మాయమాటలతో జననిని తీసుకువెళ్లిపోయాడు. దీంతో తమ బిడ్డ కనిపించడం లేదని జనని తల్లిదండ్రులు నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రేమ వ్యవహారం ఉందని గ్రహించిన నల్లపాడు పోలీసులు జనని తల్లిదండ్రుల ఫిర్యాదుపై కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. దీంతో జిల్లా ఎస్పీని గ్రీవెన్స్ లో కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ విచారణకు ఆదేశించారు. తనపైనే ఎస్పీకి ఫిర్యాదు చేస్తారా అంటూ అప్పటి నల్లపాడు సీఐ బత్తుల శ్రీనివాసరావు ఆగ్రహంతో జనని తల్లిదండ్రులపైనే 302 సెక్షన్ల కింద హత్య ప్రయత్నం కేసు నమోదు చేశాడు. అయితే జననిని తీసుకెళ్లిన యువకుడు ఓ సామాజిక వర్గం కావడంతో సీఐ బత్తుల శ్రీనివాసరావు ఆ యువకుడికి అండగా నిలిచినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడిని కాపాడేందుకు తమపైనే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపే ప్రయత్నం చేశాడు. అయితే రిమాండ్ రిపోర్ట్ చూసిన జడ్జి ఆ కాగితాలను పోలీసుల మొహంపై కొట్టి మందలించి పంపారు. దాంతో రిమాండ్ గండం నుంచి తల్లిదండ్రులు బయటపడ్డారు. అదలా ఉంటే తమపై నమోదు చేసిన తప్పుడు కేసుపై జిల్లా కలెక్టర్ ఎస్పీ వద్దకు తిరుగుతున్న సమయంలోనే జనని చనిపోయిందని గుంటూరు జీజీహెచ్ నుంచి తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. కాన్పు కోసం ఆసుపత్రికి రాగా ప్రసవ సమయంలో జనని మృతి చెందినట్లు వైద్యులు పొంతనలేని సమాధానం చెప్పడంతో తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. దీనిపై పూర్తి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 4వ తారీఖు మేము కంప్లైంట్ ఇచ్చామండి. మా అమ్మాయి మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చి వచ్చేసాము. మేము పిలిపిస్తామమ్మా, వీళ్ళని చూపిస్తాము, తీసుకొస్తామని చెప్పి మాకు సీఐ బత్తుల శ్రీనివాసరావు గారు చెప్పారు. మేము వచ్చేసాము. ఇట్లా వరుసనే 3 రోజులు మమ్మల్ని పిల్లని పిలిపిస్తామంటున్నారు, ఫోన్ చేస్తున్నారు, మేము వెళ్తున్నాం వస్తున్నాం, కానీ పిలిపిట్లా. శ్రీనివాసరావు గారు ముఖ్యంగా 2022లో మీ మీద ఈ కేసు కట్టడానికి నేను ఒక్కడిని కాదు, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారని చెప్పి అని అన్నారు. అన్న తర్వాత మేము పెట్టాం, మేము ఏ తప్పు చేయలేదన్నా కూడా మళ్ళీ మీ మీద ఈ కేసులు పెడతాం, ఈ కేసులు పెడతామంటే మేము భయపడి పెట్టాం. మా పిల్ల కూడా అక్కడ ఉంది అని వచ్చేసామండి. ఇంకా మా పిల్లని పంపి తీసుకొచ్చింది లేదు, మాకు చూపించింది లేదు. 14 నెలల తర్వాత నా బిడ్డను చంపేసి శవాన్ని చేసి జీజీహెచ్లో పడేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయంపై విచారణ జరిపి న్యాయం చేయాలని జనని తల్లిదండ్రులు అన్ని స్థాయిల అధికారులను కలిసి వేడుకుంటున్నారు. వైసీపీ నేతల అండతో సీఐ బత్తుల శ్రీనివాసరావు చేసిన అన్యాయంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే హోంమంత్రి అనిత, మంత్రి లోకేష్లను సైతం కలిసి తమ గోడు వినిపించామన్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు స్పందించాలని, లేకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని బాధిత మహిళ కన్నీరు పెట్టుకుంటోంది. బత్తుల శ్రీనివాసరావు గారు ఐజీ గారు ఆఫీసులో మా మీద తప్పుడుగా కేసు కట్టిన బత్తుల శ్రీనివాసరావు గారు, జెసి ప్రశాంతి గారు డిఎస్పీ మేడం, వీళ్ళిద్దరూ ఐజీ గారు ఆఫీస్లో ఉన్నారు. ఐజీ గారు ఆఫీస్లో ఉండి మమ్మల్ని ఐజీ గారు ఏమన్నారంటే, ముందు మేడం వీళ్ళతో మాట్లాడండి అమ్మని అన్నారు. మేము మాట్లాడితే వాళ్ళు రాజీలాగా మాట్లాడారు. మేము రాజీకి రావండి, మీరు మా తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఉందా అని అడిగారు వాళ్ళు. మేము రావండి, మీరు చేసిన దానికి నా బిడ్డను చంపేశారు, మీరు కేసులు కట్టి నా బిడ్డ దగ్గర మమ్మల్ని నా బిడ్డను పిలిపికోకుండా మీరు కావాలని కుట్రపూర్వంతో మా మీద ఈ కేసులు కట్టి నా బిడ్డకు మీరే చావు కారణమయ్యారు. నేను రానండి, న్యాయం కోసం పోరాడుతున్నాను, ఐజీ గారు ఏ న్యాయం చేస్తే నాకు ఆ న్యాయమేనా అన్నాను. తమ కుటుంబానికి వైసీపీ ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని ఓ మహిళ 3 ఏళ్లుగా తిరుగుతున్నా కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా మారిందనే విమర్శ వినపడుతోంది.